గా ఉన్నప్పుడు అవన్నీ చెప్పదలసి వస్తుంది, అంటే అడుగుతారు, మేము చెప్పాల్సి వస్తుందని చెప్పేసి అసెంబ్లీలో కూర్చోలేక ఈ నాటకానికి తెరదించారు. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం జరుగుతున్నట్లుగానే పేపర్లు చింపేసి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా అయితే అది ప్రజలు ఇవ్వాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. వాళ్ళు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. కాకపోతే ఇవన్నిటికి కాకుండా సమయం కూడా ఇవ్వరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బృందం చెప్తున్నాడు. మీరు ఓవరాల్గా చెప్పొచ్చు కదా, మీకు తగిన సమయం ఇస్తాం, రండి మాట్లాడదాం, మీకు ఎంత సమయం కావాలో అన్నట్టుగా మీ వైపు నుంచి మీ కూటమి ప్రభుత్వం నాయకులు మీ అధినాయకులతో మాట్లాడుకొని ఈ సమయం మాట్లాడితేనే కదా, ఆ ప్రతిపక్షం ఉంటేనే కదా మీకు కూడా మీరేం చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళ తప్పులు ఏం చేశారు, ఇవన్నిటి కూడా ఒక కూలంకషంగా చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తే వచ్చేదండి. కనీసం అంటే 175 సీట్లు ఉన్నప్పుడు 20 సీట్లన్నా కనీసం గెలవాలి, గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. అది ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా. ఆయన ఎమ్మెల్యే కదా, మేము ఎమ్మెల్యేలే, మాకు కానీ అవకాశం ఇస్తున్నారు, స్పీకర్ గారు అవకాశం ఇస్తున్నారు, మేము మాట్లాడుతున్నాం, మీరు కానీ వచ్చి అడగండి. మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, మీరు వచ్చి కూర్చోండి, మీకు ఎంత టైం కావాలో చెప్పండి, మేము ఇస్తాము, ప్రజల సమస్యల మీద చర్చిద్దామనే దాంట్లో మా ముఖ్యమంత్రి వర్యులు అలాగే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు, స్పీకర్ గారు క్లియర్గా చెప్పారు.